వందన, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వివాన్స్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మీరు చూడండి ఒకసారి. అమ్మ వచ్చేసింది బయటికి రావడం. ఫైనల్లీ ఇందులో నుండి బయటికి అయితే రావడం నేర్చేసుకున్నాడు. కన్నయ్య నా ఆతృత చూడండి, వీడిని మళ్ళీ మళ్ళీ ఇందులో దూర్ చేస్తున్నాను. కన్నయ్య ఎక్కడికి? ఇవాళ మా పనమ్మ ఇంకా రాలేదు, కొంచెం లేట్ అయిపోయింది. మొత్తం ఆ చెత్తలోనే బొర్లుతున్నాడు. దా 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 వచ్చేసి బయటికి వచ్చి కమ్ కమ్ కమ్. ఏయ్ పీకబూ పీకబూ. నేను వీడికి అడుగులేస్తే అరసలేద్దాం అనేసి ఎన్నో ప్లాన్ చేసుకున్నాను. బట్ ఫైనల్గా అదైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా వీడికి అన్నం తినిపించడానికైతే నాన్న తంటాలు వాడాల్సి వస్తుంది. ముందైతే చాలా చక్కగా తినేవాడు. కాకపోతే ఇప్పుడు కొంచెం ఎందుకో మరి నాకు తెలిసి మనసు పెరిగే కొద్దిగా ఇంకా వీళ్ళు ఫుడ్ పైన కాన్సన్ట్రేషన్ పోయి ఆట మీద ఉంటుంది కదా, సో అందుకోసమే అనుకుంటాను. ఇవాళ వీడు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతే నేను కొంచెం చెకప్కి వెళ్ళాలి. సో ఇప్పుడైతే ఇంకా నాకు కొంచెం మనసు దగ్గర పడుతున్నాయి కాబట్టి సో చెకప్కి వెళ్ళి వెంట చెకప్స్కి వెళ్ళడం బెటర్ కదా. సో అందుకోసం వీడికి ఫస్ట్ నేను మెయిన్గా వీడు ఒక్కసారి ఫుడ్ తినేస్తే టైం టు టైం హాయిగా ఇంకే పనైనా చేసుకుంటాను. ఎందుకంటే నేను పెడితేనే తింటాడు వీడు. వీళ్ళ అమ్మమ్మ కానీ వాళ్ళ డాడీ కానీ మామయ్య కానీ ఎవరు పెట్టినా తిన్నమాట. ఓన్లీ ఫుడ్ తినిపించడానికి మాత్రం నేను కావాలి, మిగతా వాటికి అసలు నేను అవసరమే లేదు. అందుకోసం నేను ఈవెంట్స్కి కూడా వెళ్ళిపోతున్నాను. సో పెద్ద ప్రాబ్లం లేదు, మా బాబుతో చక్కగా ఆడుకుంటాడు. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. తిండి దగ్గర మాత్రం ఇంకా నేను ఆ రోజు బిజీ ఉండేసి నేను ఇంట్లో లేకపోతే ఆ రోజు తిన్నాడు అనమాట. ఇంకేదో ఒకటి చిరుతిండిలో తింటూ ఉంటాడు, ఫుడ్ మాత్రం తిన్నాడు. అదొక్క ప్రాబ్లం తప్ప ఇంకేం లేదు. సో ఇంకా నేను చెకప్కి వెళ్ళాలి కాబట్టి సో ఆ చెకప్ అయిపోయాక ఇంకా దక్షిణి కూడా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి. కొంచెం ఫీవర్గా అలా ఉందన్నమాట. సో ఎందుకైనా మనం మంచిది, పిల్లలకి కొంచెం రాగానే చూపించడం బెటర్. అఫ్కోర్స్ మనం ఇంట్లో ఉన్న సిరప్ ఏదో ఒకటి వేస్తాము, బట్ అయినా కూడా కంట్రోల్ అవ్వకపోతే వెళ్ళడం బెటర్ అనమాట. వీళ్ళు చూడండి ఇంకా హాయిగా ఆటాడుకుంటున్నారు కూర్చొని. అదేదో వెళ్ళిపోతే అయిపోతుంది కదా. ఇంకా మా వారు కూడా పాపం నైట్ షిఫ్ట్ చేసేసి వచ్చారు హాస్పిటల్ నుండి ఇప్పుడే. ఇంకా సరే అనేసి ఇప్పటికైతే ఇంకా నేను నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి కదా, సో ఇంకా ఫస్ట్ వీడికైతే చూపించేసి దాని తర్వాత నేనే వెళ్ళడమో లేకపోతే అలా అనుకుంటున్నాను. కానీ మొత్తం బిస్కెట్ అవుతుంది. సో అలా బిస్కెట్ అవ్వడం పక్కన పెట్టేస్తే ఇంకా ఫస్ట్ వీడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి నేను వీటితో పాటే వెళ్దాము అనేసి అనుకున్నాను. ఇంకా నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్పినట్టు మాకు ఇక్కడ అమ్మాయిగూడలో చాలా మంచి పీడియాట్రిషియన్ ఉన్నారనమాట. మా హస్బెండ్ వాళ్ళ సార్ ఎంత బాగా చూస్తారంటే ఆ ఎన్విరాన్మెంట్కే సగం జబ్బు అనేది వెళ్ళిపోతుంది. ఇంకా పిల్లలకి అందులో అడుగు పెడితే చాలు పిల్లలందరూ సెట్ అయిపోతారు అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. అదేంటో మైండ్ అలా ఫిక్స్ అయిపోయింది. అండ్ నిజంగానే ఆ అంకుల్ చెయ్యి తాకితే చాలు అమ్మయ్య చాలే ఇంకా ఈ మాత్రం చాలు అని అనిపిస్తుంది అనమాట. సో అది ఎంతో దగ్గరలో మాకు చాలా దగ్గర, ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే లోపల నుండి అక్కడికి వెళ్ళడానికి. సో ఇంకా సరేలే అనేసి ఇంకా అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. సో ఇంకా మా వాడు చూడండి ఎంత హాయిగా మంచిగా ట్రావెల్ తిరగడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా తిరుగుతూనే ఉంటాడు. అఫ్కోర్స్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా వాళ్ళ డాడీ ఫ్రీ టైం దొరికితే చాలు ఎవ్రీ ఇయర్కి గంటకోసారి కిందంతా తిరిగేసి వస్తారు. కింద తిరగడమే కాకుండా ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళేసి అక్కడెక్కడో గ్రౌండ్లో మొత్తం ఓపెన్ ఏరియా, అది ఎంత లాంగ్ ఉన్నా సరే ఓపెన్ ఏరియాలో అంటే వాళ్ళ కొడుకు చాలా చక్కగా ఆడుకుంటాడంట. అలా మామూలుగా అయితే చాలామంది మట్టిలో ఆడొద్దు అలా అంటారు కదా, కానీ మా హస్బెండ్ అలా కాదు. మొత్తం బాడీకి అన్నీ అలవాటు ఉండాలి. సో మా మమ్మీ కానీ మా హస్బెండ్ కానీ నేనైనా సరే బాబుకి అన్ని హ్యాబిట్ ఉండాలి అండ్ బాడీకి అన్నీ వంటబట్టాలి. అంటే ఇది తాకితే ఎలర్జీ అవుతుంది, ఇది తాకితే ఎలర్జీ అవుతుంది అని ఎప్పుడు అవుతుంది అంటే మనం ఫస్ట్ నుండి వాళ్ళని సెన్సిటివ్గా పెంచినప్పుడే అలా అవుతుంటుంది. సో అందుకోసం నేను అంత సెన్సిటివ్గా పెంచాలనుకోవట్లేదు. ఇంకా ఇప్పుడైతే మేమైతే హాస్పిటల్, నేను చెప్పాను కదా ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఎవరికైనా పీడియాట్రిషియన్ ఎంతమంది దగ్గరికి వెళ్ళినా చూపించకపోతే ఇక్కడికి రండి, చాలా బాగా చూస్తారు. అది మొత్తం ఓం శాంతిలో ఉన్నారనమాట ఆ డాక్టర్. సో ఇంకా అంత శాంతంగా ఉండి ఆ వాతావరణం ఎన్విరాన్మెంట్ అదంతా కూడా అంత చక్కగా మెయింటైన్ చేస్తారు. ఇంకా దక్ష అయితే నేను వచ్చేలోపు అయితే పడుకున్నాడు, ఓన్లీ 1 మినిట్. ఇంకా వాళ్ళు నవ్వుతున్నారు అనమాట, వీడేంటి ఎలా పడుకున్నాడు, బాగున్నాడు, క్యూట్గా ఉన్నాడు అనేసి. ఇంకా వీడు వేసే వేషాలు కూడా
చాలా 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 ఎక్కువ ఉంటాయి. అందుకోసం సగం దిష్టి అయిపోతుంది. ఈ దిష్టి ఇలాంటివన్నీ నేను పట్టించుకోను. నేను అసలు ఏవి పట్టించుకోను ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎలా అయ్యేది అలా అవుతుంది. దాన్నే నేను ట్రస్ట్ చేస్తాను. కానీ ఇంకా మా మమ్మీ మా హస్బెండ్ మరీ అంత కూడా కాదు, కొంచెం పట్టించుకుంటారు అంతే. అది కూడా బాబు మ్యాటర్లో, మిగతా మ్యాటర్లో పట్టించుకోరు. మా మమ్మీ అయితే ఇంకా డైలీ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నేను అంటాను అవన్నీ ఎందుకు, అవన్నీ అవసరం లేదు, ఎలా అయ్యేది అలా ఉంటుంది అంటే, ఇంకా పిల్లల మ్యాటర్ కదా, కొంచెం పిల్లల మ్యాటర్ ఎంత అయినా సరే సెన్సిటివ్గానే ఆలోచిస్తారు. దట్టు మనమన్నా ఇప్పుడు మనమైనా సరే కొంతమంది మామ్స్ అంటే ఈ జనరేషన్లో ఒక 80% మామ్స్ అయితే వదిలేస్తారో, 20% మాత్రం చాలా పర్టికులర్ ఉంటారు అన్నది నా ఫీలింగ్. మరి ఎంతమంది ఎలా ఉంటారో అయితే తెలియదు. సో ఇంకా మా మమ్మీ అయితే ఇంకా డైలీ ఏదో ఒకటి అంటుంది. ఇంకా తనని కూడా హర్ట్ చేయడం ఇష్టం లేదు. అండ్ మేబీ ఉండొచ్చు ఫ్యాక్ట్ అందులో కూడా అనేసి అనుకుని ఇంకా సరేలే అనేసి ఒప్పుకుంటాను అనమాట. ఇంకా వీడి నిద్ర అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఇంకా ఆట స్టార్ట్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా చాలా వీడియోస్ అన్నీ పెండింగ్లో ఉండిపోయినాయి. ఇవన్నీ నేను ఎప్పటికీ రిలీజ్ చేస్తాను. డేలో 3 వీడియోస్ రిలీజ్ చేసినా కూడా అవి అవ్వట్లేవు. అంటే నేను అంత పెండింగ్ వేసేసుకున్నాను. ప్రెగ్నెన్సీ వీడియోస్ ఆల్మోస్ట్ అన్నీ పెండింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా అవి ఎలా రిలీజ్ చేయాలి, ఒక్కొక్కటి అంటే ఒక లైన్గా రిలీజ్ చేయాలా, లేకపోతే కొన్ని రిలీజ్ చేయాలా, నాకు అసలు ఏమీ అర్థం అవ్వలేదు. పోనీ లైన్గా ఒక సీక్వెన్స్లో వెళ్దామంటే కనుక నాకు గుర్తులేదు ఎప్పుడు ఏం జరిగిందో, ఎప్పుడు ఏ వీడియో తీసుకున్నానో అది పెద్ద గుర్తులేదనమాట. సో అందుకోసం ఇంక ఇప్పుడు ర్యాండమ్గా నాకు ఎలా వచ్చితే అలా అయితే రిలీజ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ లైన్ చాలా ఉంటుంది. 40-50 మనకి టోకెన్ నెంబర్స్ ఇస్తారనమాట. సో మన టోకెన్ నెంబర్ రాగానే వాళ్ళు పిలుస్తారు. అంతవరకు ఏంటంటే ఇక్కడ ప్లే ఏరియా ఉంటుంది పిల్లలకి. సో అక్కడ మనం హ్యాపీగా వాళ్ళకి ఎలాంటివైనా సరే డిస్టర్బెన్స్ లేకుండా, కొందరు పిల్లలు అల్లరి చేస్తుంటారు కదా, సో దానికోసం ఈ కొంచెం ప్లే ఏరియాని కూడా మంచిగా పెట్టారు కాబట్టి హాయిగా ఎలా అయినా సరే మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. హాస్పిటల్కి వెళ్ళినట్టు వాళ్ళకి కూడా అనిపించదు. నార్మల్గా అంటే ఇప్పుడు ఈ 1 year పిల్లలకి హాస్పిటల్ అదంతా ఏం ఐడియా ఉండదు అనుకోండి. బట్ ఒక 3 years అలా ఉన్న వాళ్ళకైతే హాస్పిటల్, డాక్టర్స్, ఇంజెక్షన్ ప్రతిదీ ఐడియా ఉంటుంది. అప్పుడు ఉంటుంది చూసుకోండి మనకి ఇంకా. సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. హోప్ అన్ని డేస్ అయితే అందరికీ మంచిగా జరగాలి. ఎందుకంటే నేను చాలా సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నాను ప్రెసెంట్. అండ్ చెప్పలేను కూడా. హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చాము. ఇంకా ఇప్పుడు వీటికి జస్ట్ అలా ఫుడ్ పెట్టేసి నేను డిన్నర్ కూడా చాలా ఎర్లీగా చేయించేస్తాను. 6:30 అరౌండ్ చేయించేస్తాను. వీడు పడుకోవడం కొంచెం లేట్గానే పడుకుంటాడు. 8-8:30 అలా పడుకుంటాడు. కాకపోతే మీల్కి కొంచెం గ్యాప్ ఉండాలి. అండ్ మీల్ అయిపోయాక నేను మళ్ళీ ఒక 1/2 liter వాటర్ అన్న వాడికి పట్టిస్తాను అనమాట. సో లైక్ వాటర్ బాటిల్ కాకుండా జస్ట్ నేను సిప్పర్లోనే వేసిస్తాను. అలా నేను కౌంట్ చేసుకుంటూ ఇస్తాను కాబట్టి సో నాకు అప్పుడు ప్రాబ్లం అనిపించదు. సో వాడు కొంచెం లేట్గా పడుకునేసరికి ఆ డైజెస్ట్ కూడా అయ్యి ఉంటుంది. సో హ్యాపీగా పడుకుంటాడు. ఇన్ కేస్ వాడికి ఏమైనా తక్కువ అనిపిస్తే ఇంకా నైట్ అంతా తంతూ ఉంటాడు అనమాట, సరిపోకపోతే అలా చేస్తుంటాడు. ఇంకా ఫైనల్గా ఇంకా నైట్ అయితే అయిపోయింది. పడుకోరా బాబు అనేసి అంటే వాడు చూడండి ఎన్ని వేషాలు వేస్తున్నాడు. నార్మల్గా మార్నింగ్ టైం అయితే మేము క్రిబ్లోనే పడుకోబెడతాను. బట్ నైట్ టైం అయితే మా దగ్గరే పడుకుంటాడు. మెయిన్గా మా మమ్మీ ఎక్కువ అంటే మా మమ్మీ దగ్గరే ఉంటాడు. ఆల్మోస్ట్ మా మమ్మీ దగ్గరే ఉంటాడు అనుకోండి. ఇంకా పడుకో అనేసి అంటే అన్నీ సర్దుకుంటూ కూర్చున్నాడు. ఫ్రెండ్స్ ప్లీజ్ నా కోసం అయితే లైక్ చేయండి. అండ్ నా వీడియోస్ కూడా మీరు కొంచెం లైక్ చేయడం వల్ల ఈ మధ్య కొంచెం వైరల్ అవ్వి కొంచెం నాకు హోప్స్ వస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే వీడియో ఎండ్ వరకు చూస్తున్నారో అండ్ అలాగే లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ. నేను ఇదొక మంచి రీజన్ వల్ల నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. కొంచెం కొందరికి ఎవరికైనా ఇలా ఫుడ్ పెట్టడం అలాంటి వాటికని. బట్ నాకు లక్ అయితే కలిసి రావట్లేదు ఏమో మరి. అట్లీస్ట్ 2024 నేను ఇప్పుడు ఈ వీడియో బట్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను కాబట్టి 2024లో అయినా నాకు కొంచెం మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతోనైతే ఉన్నాను. బట్ చూడాలి ఇంకా ఇక్కడి వరకు ఎలా రాస్తుందో, ఇంకా ఏమేమి జరుగుతాయో అవన్నీ అసలు మన చేతుల్లో ఏం లేదు కాబట్టి దాని గురించి పట్టించుకోవడం కూడా వేస్ట్. సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇది నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.